తర్వాత ముంబై వెళ్ళిన తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, అంటే అదేదో పెద్ద సిటీ అని కాదు, అక్కడ ఉండే పీపుల్ అంటే మన వేరుగా ఉంటుంది, వాళ్ళకి వేరుగా ఉంటుంది, కంప్లీట్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ మీకు అలవాటు అవ్వాలంటే మెంటాలిటీ తెలుస్తుంది. అంటే ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా ఉంటారు, ఇలా కూడా ఉండగలరా, ఇలాంటి కాంప్లికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు. సో అలాంటివన్నీ ఇన్నోవేషన్గా ఉండాలి అంటే మనం వేరే స్టేట్స్లో చదవటం మంచిది. అదర్ స్టేట్స్ పాసిబిలిటీ ఉంటే మ్యాక్సిమం వేరే స్టేట్కి, అంతేగాని ఇక్కడ మళ్ళీ హైదరాబాదు మళ్ళీ దగ్గర మనం విజిటింగే కాకుండా వేరే స్టేట్స్ చూడటానికి ట్రై చేయండి. లోకల్ మాత్రం అవాయిడ్ చేయండి. లోకల్ ఒకవేళ ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా లోకల్ అవాయిడ్ చేయండి. నార్మల్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లోకల్ వచ్చేసి దూరంగా కొంచెం దూరంగా ఒక నార్మల్గా అంటే మనకేంటంటే ఒక ఇండివిజువాలిటీ అనేది వస్తుంది, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. గ్రాడ్యుయేషన్లో కావాల్సిన మనం ఒకవేళ మన పేరెంట్స్ లేకుండా మనకు అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నా కూడా మొత్తం సెక్యూర్ మనం, అంతే కదా, అంతా ఎవరు లోపల రావడానికి లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ఏది వచ్చినా ఇక్కడ తెలిసే జరుగుతుంది అన్నమాట. అలా కాకుండా ఏకదం మీరు బయటకు వెళ్ళినప్పుడు రూమ్స్లో ఉండి నార్మల్గా ఫ్రెండ్స్తో పాటు ఉండి, సో ఆ ఉన్నప్పుడు ఏంటంటే మెచ్యూరిటీ బాగా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు లైఫ్లో తర్వాత 4 years తర్వాత మనకు రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యేది అదే 4 years తర్వాత. సో ఆ గ్రాడ్యుయేషన్ అనేది కూడా, గ్రాడ్యుయేషన్లో మెచ్యూరిటీ అనేది ఉంటుంది, కానీ దాన్ని మీరు ఏం చేయాలి అంటే యూటిలైజ్ చేసుకుంటూ చదవాలి. అంతేగాని ఓన్లీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండి మనకు సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ అయిపోతే అలాంటప్పుడు అనవసరం. మనకు అలా ఉండదు. లాస్ట్లో మనం చాలా ఫీల్ అవుతాం. మేము అలా మా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అలా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, చాలా బాగా ఉండేవాళ్ళు అనమాట, చాలా మేము చేసినట్టు చేసేవాళ్ళు. కానీ లాస్ట్లో ఏంటంటే పాపం వాళ్ళ సబ్జెక్ట్స్ మిగిలిపోయింది. అంటే ఈవెన్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మాకు క్లియర్ అయిపోయింది, కానీ వాళ్ళే ఒక 1 or 2 subjects పేపర్స్ మిగిలిపోయింది పాపం వాళ్ళే. అలా 3rd year 4th year అలా మిగిలిపోయింది అనమాట. సో వాళ్ళు మేమందరం అది అంటే ఆ రోజు ఎగ్జామ్ అయిపోయింది అనమాట. ఇలాగే రేపు మీకు ఎగ్జామ్ ఎలా అయిపోతాయో లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది మనకు. అయిపోయిన తర్వాత మేము జనరల్గా ఒక ఫ్రెండ్ రూమ్ దగ్గర గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళది టెర్రస్ ఉందన్నమాట. ఆ టెర్రస్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఆ ఫండింగ్స్ అవి గుర్తు తెచ్చుకుంటూ ఈ గుర్తు తెచ్చుకుంటూ అలా ఉంటే, అలా మా గ్యాంగ్లో ఉండేవాడు ఒక 11 members ఉండేవాళ్ళు. అందులో ఒక ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరు అలా మిగిలిపోయింది అనమాట, పేపర్స్ మిగిలిపోయింది పాపం. వాళ్ళు ఒక్కసారిగా ఒక మాట అన్నమాట, అరే మాకేంటి ఇలా అయింది, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారు కదా, చక్కగా ఇచ్చేశారు, కానీ నాకు ఈ 2 పేపర్స్ మిగిలిపోతే బాగుండేది అని చాలా ఇదిగా అనగానే ఒక్కసారి ఆ ఫన్ జరిగే అట్మాస్ఫియర్ మొత్తం ఒక్కసారి చాలా బాధగా, మాకు కూడా బాధ అనిపించింది. అయ్యో వీళ్ళు ఇలా ఒకటి ఉంటే బాగుంటుంది, వీళ్ళు కూడా మాతో పాటు గెటాన్ అయిపోతుంది. తర్వాత సప్లీస్ రాసి తర్వాత వచ్చారనుకుంటా, అది వేరే విషయం, కానీ ఆ టైంలో అలా అనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళదే అనేవాళ్ళు, అరే మేము ఇంకో ఎక్కువ తిరగకుండా మేము ఫోకస్ చేసి ఉంటే బాగుండేదేమో, లేదా మీరు చదువుకోమన్నప్పుడు మేము చదువుకుంటే సరిపోయేదేమో, మిమ్మల్ని చూసి మేము నైట్ లెగ్స్ చదవటం, మేము అలా నిద్రపోయేవాళ్ళం, అలా విషయాలు గుర్తు తెచ్చుకుంటూ బాధపడేవాళ్ళు. సో ఆ రోజు ఆ పెయిన్ అనేది తెలిసింది. సో ఆ పెయిన్ ప్రతి ఒక్కరికి, అంటే నాకు కాకపోయినా నేను అంత ఫీల్ అయ్యాను అంటే ఆ పెయిన్, అది అయిన వాళ్ళకి ఇంకెంత పెయిన్ ఉంటుందో ఆలోచన. సో అందుకని ఏంటంటే మెయిన్ బీటెక్లో ఏంటంటే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తాం, అంతే, వేరే బాగా ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతాం. ఇంట్లో కూడా మనకి ఏంటంటే కొంచెం వాల్యూ పెరిగింది కంపల్సరీ. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ లెవెల్కి వెళ్తే మీకు ఆ ఉండే వాల్యూ వేరేగా ఉంటుంది. మీ రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, లేదా మీ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ. ఎందుకంటే ఇక బీటెక్లో వచ్చారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్లో వచ్చారు అంటే ఇక నువ్వు ఇంకేంటంటే బాయ్ లాగా ఉండవు అనమాట. బాయ్ బికమ్ మ్యాన్ అలా వచ్చేస్తుంది. అంటే మీకు ఏ విషయమైనా మీ ఇంట్లో వాళ్ళు మీతో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు అవి షేర్ చేయకపోయినా ఇక్కడికి తెలియదు, చిన్నపిల్లాడు వదిలేస్తాంలే అన్నట్టు అలా అనుకోకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి పాయింట్ మీతో షేర్ చేస్తుంటారు. మీ ఒపీనియన్ కూడా ఒక వ్యాలిడ్ ఒపీనియన్ లాగా తీసుకుంటారు. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మనకు కూడా ఏమవుతుందంటే అందులో ఇక్కడ మనం చాలా కంట్రోల్గా ఉంటాం. ఎక్కడ తిరగకుండా ఉండి ఇక్కడే ఉండి సండేస్ వచ్చినా నేను 2 yearsలో బాగా కంట్రోల్గా ఉండి అక్కడ ఒక్కసారి ఫ్రీడమ్ వచ్చేసరికి మనం దాన్ని ఎక్కువ మంది మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది జరిగింది, మనం చేయకపోయినా అది వచ్చేస్తుంటుంది. దాన్ని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో అది మనకు బెనిఫిట్ అవుతుంది.
అది ఎప్పుడు రిలీజ్ అవుతారు? సెకండ్ ఇయర్ మొత్తం అయిపోయి ఫైనల్ ఇయర్కి అప్పుడు రిలీజ్ అవుతారు అనమాట. వాళ్ళు థర్డ్ ఇయర్కో ఫైనల్ ఇయర్కో క్యాంపస్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటి అంటే డిస్క్రిప్షన్ ఉండాలంట. ఒక 75% 80% ఫస్ట్ అసలు ఇదే పెట్టారు ఫీల్డ్. ఓకే, సో అందులో రాబోయే డేస్ అనేవి ఏంటి అంటే మ్యాన్ పవర్ అనేది చాలా తగ్గబోతుంది ఈ ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఈ వల్ల నిన్నైతే అసలు ఎవరు మనకు ట్విట్టర్ తన పేరేస్తే తన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడు అంటే మేబీ ఒక 5-6 ఇయర్స్లో హ్యూమన్స్కి జాబ్స్ అనేవి ఉండవేమో. ఇంకా తను ఇచ్చాడు అంటే ఏదో ఒక వ్యాలిడ్గానే ఇస్తాడు, అంతేగాని ఏదో నార్మల్గా చెప్పడం కాదు. హ్యూమన్స్కి అసలు జాబ్స్ ఉండవేమో బికాస్ ఆఫ్ ద ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈవెన్ ఇప్పుడు కూడా అంటే నిన్న కూడా రీసెంట్ పేపర్లో చదివాను 30 to 35% ఈవెన్ ఐఐటీస్లో చదివిన వాళ్ళు కూడా జాబ్స్ ఎక్కలేదు. ఐఐటీస్లో కంప్లీట్ చేసి 30 to 35 మెంబర్స్కి అంటే 100 మెంబర్స్లో 30-35 మెంబర్స్ ఖాళీగా ఉన్నారు ఐఐటీస్లో చదివి. మంచి ఐఐటీస్, అది కూడా బాంబే ఐఐటీ. అసలు ముంబై ఐఐటీ అంటే అసలు వాళ్ళు జాబ్స్ కోసం వెయిట్ చేయరు, వాళ్ళు స్టార్టప్స్ కానీ అలాంటివి చేస్తూ ఉంటారు, ప్రాజెక్ట్స్ చేసి ఏదో ఒకటి, లేదా ఫారెన్ వెళ్ళిపోవడము అలా చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈవెన్ జాబ్స్ కోసం ఈ రోజుల్లో స్కేర్ సిటీ అనేది అంటుంది. స్కేర్ సిటీ ఎందుకు అంటే కాంపిటీషన్ ఉంది. సో ఆ కాంపిటీషన్ అవాయిడ్ చేయాలి అంటే మనం ఇప్పుడు టాప్ లెవెల్లో ఉంది. అలా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మాత్రం మనం అవాయిడ్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక ఛాలెంజింగ్ టైప్ అనమాట. మీకు ఆ టెక్నాలజీ వస్తుంది, ఆ టెక్నాలజీని ఎంజాయ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మన మ్యాన్ పవర్ కూడా తప్పదు. సో అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా 4 ఇయర్స్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. చాలా హ్యాపీ డేస్, నిజంగా చెప్తున్నా కదా, మీకు చాలా ఫన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మనకు అంటే కాలేజ్కి వెళ్ళాలని ఇప్పుడు జనరల్గా ఏంటి మీకు క్లాస్ రావాలన్నా ఇది రావాలన్నా స్కూల్ లెవెల్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్ కానీ మనకు ఏదో ఏం వెళ్తాం ఈరోజు వద్దులే మానేద్దాం అన్నట్టు ఉంటుంది. కానీ గ్రాడ్యుయేషన్లో అలా ఉండదు, ప్రతిరోజు వెళ్ళాలనిపిస్తుంది కాలేజ్. ఎందుకంటే టైమింగ్స్ కూడా ఏమి ఉండవు, జస్ట్ ఒక రోజుకి ఒక 2 hours 3 hours ఉంటాయి నార్మల్గా. మిగిలిన టైం లైబ్రరీ కానీ ఫ్రెండ్స్తో కానీ. సో ఏంటంటే ప్రతిరోజు వెళ్ళాలనిపిస్తుంది. ఈవెన్ కాలేజ్ లేకపోతే కూడా ఆ క్యాంపస్లో వెళ్ళి కలవటాలు, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ ఫీల్డ్ని తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్టడీస్ మీద కూడా ఫోకస్, అదొక్కటే తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఆ ఫీల్డ్ మాత్రమే తీసుకొని స్టడీస్ వదిలేస్తారు. అది ఎప్పుడు దాకుంటుంది? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరు చెప్పినా వినరు. ఒక్కసారి మీరు డీట్రాక్ అయ్యారు అంటే ఆ ఏజ్లో అసలు మీరు ఎవరు చెప్పినా వినరు అనమాట. నెక్స్ట్ అది థర్డ్ ఇయర్ అలా వచ్చినప్పుడు అప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ అప్పటికి మనకు బ్యాక్లాగ్స్ ఒక 4-5 అలాంటి బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, కవర్ అవ్వడం. ఆ ఇయర్ చేసుకొని మళ్ళీ ప్రీవియస్ చేసుకొని కొన్ని కవర్ చేసినా మనకు ఆ పర్సంటేజ్ ఉందో లేదో ఇంపార్టెంట్. సో మీకు బీటెక్లో మీరు సెలెక్ట్ అయితే యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఏదైనా జాబ్ సెలెక్ట్ అయితే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే సెలెక్ట్ అవుతారు. అలా కాకుండా మీరు ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే నెక్స్ట్ వాకింగ్స్ అనేవి అసలు ఉంటాయి. అంటే ఫ్రెషర్స్ తీసుకునే వాకింగ్స్ ఉంటాయి. ఎవరైనా మినిమం దాని తర్వాత వాళ్ళు యాడ్ ఇచ్చినా వాళ్ళు మినిమం 2 years అను మినిమం 3 years అను అలా చేస్తారు. సో దానికోసం వీళ్ళందరూ ఏం చేస్తారు, కన్సల్టెన్సీ కోసం వెళ్తారు. సో కన్సల్టెన్సీ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు ఏదో కోర్స్ నేర్పించి వాళ్ళు ఏదో ఫేక్గా ప్రాజెక్ట్స్ ఇవ్వండి, ఈ ప్రాజెక్ట్స్ చేశారు అని ప్రాజెక్ట్స్ని ఫేక్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి తర్వాత నానా కష్టపడి అప్పుడు వస్తాయన్నమాట జాబ్స్. 2 years అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ 2 years ఇలా వెయిట్ చేసే లోపల కొంతమంది ఏం చేస్తుంటారంటే సర్లే ఈ 2 years వేస్ట్ చేయడం ఎందుకని ఎంటెక్ చేద్దాం అన్నట్టు ఎంటెక్ వెళ్తాం, జిఆర్ఈ రాయటం లేదా ఫారెన్ వెళ్తాం, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. సో అందరూ అలా చేయలేదు కదా. సో ఆ 2 years చాలా హారిబుల్గా ఉంది. ఎందుకంటే లిటరల్గా అది మా సిస్టర్ ఓన్ సిస్టర్ అనమాట. మా ఓన్ సిస్టర్లా బాబు అతను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇందులో ఉన్నాడు, టీసీఎస్లో ఉన్నాడు, హైదరాబాద్ టీసీఎస్లో ఉన్నాడు. కానీ తను ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యాడు. కానీ ఆ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏంటి అంటే వాళ్ళు ఆఫర్ లెటర్ పంపించలేదు అన్నమాట. వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు పంపించలేదు ఆఫర్ లెటర్. ఆ బ్యాచ్ మొత్తాన్ని పంపించింది. సో దాంతో అతను ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. ఆల్మోస్ట్ అంటే జనరల్గా రిలేషన్ ఎక్కువ, అంటే జనరల్గా మీకు తెలిసి ఉంటుంది. అంటే నేనేమవుతాను అతనికి మావయ్య అవుతాను అంతే. సో మావయ్య వాళ్ళకి రిలేషన్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఆ ఏజ్లో ఏంటంటే ఎక్కువగా మాట్లాడుకోవడానికి, ఎక్కువగా ఇచ్చేయడానికి అలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమయ్యేదంటే తను షేర్ చేసేవాడు ఒక్కోసారి బాబు
నైట్ నిద్ర రావట్లేదు, ఏం చేయను, ఇదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ ఇక్కడ చేస్తున్నారు, నేనేమో ఎక్కడ ట్రై చేసినా కుదరట్లేదు, చాలా బాగా అనిపించింది. కానీ బై గాడ్స్ గ్రేస్ దాని తర్వాత HCLకి వచ్చింది జాబ్. తను దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళి కన్సల్టెన్సీలో జాయిన్ అయింది. ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ ఒక 1 year శాలరీలో ఒక 1 year వాళ్ళకి అందులో ఒక ఎంత 50% 40% షేర్ ఉంటుంది. అంటే మీకు 50,000 వస్తున్నాయి అనుకోండి, ఆ 50,000లో ఒక 20,000 వాళ్ళకి ప్రతి మంత్ ఆటోమేటిక్గా అది కంపెనీ వైపు నుంచి కట్ అయి వెళ్ళిపోతుంది. మీకు క్రెడిట్ కూడా అవ్వగలదు. మీ శాలరీ 50 ఉంటుంది, కానీ ఒక 1 year దాకా మీకు 30,000 వస్తుంది. ఆ మిగిలిన 20,000 ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి వెళ్ళిపోతుంది, జాబ్ చూపించడం. అలా 1 year అలా వెళ్ళిపోతూ ఉంటుంది కంపెనీ. సరే అలా వెళ్ళిపోతే సంగతి తర్వాత ముందు అసలు జాబ్ రావాలి కదా. సో అది చాలా ఇదైతే కానీ ఆల్మోస్ట్ 2 years తర్వాత తనకప్పుడు వచ్చింది HCL ఫస్ట్. దాని తర్వాత HCLలో చేసి మొన్న రీసెంట్గా ఒక 6 months బ్యాక్ TCSలో షిఫ్ట్ అయ్యారు. సో తను చదివింది నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మనకు గుంటూరు VVIT అని ఒకటి ఉంటుంది. VVIT కాలేజ్ విజయవాడ గుంటూరు మధ్యలో అందులో చేశారు. బ్రాంచ్ వచ్చేసరికి తను ఇది అనుకుంటా ECEనో ఏదో తీసుకుంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. సో ఏంటంటే అక్కడ చాలా జాగ్రత్తగా హ్యాపీగా చదవచ్చు అనమాట. ఒకవైపు చదువుకుంటూ ఇంకోవైపు అన్నీ నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటాలు అన్నీ చేయండి, కానీ చదువు అనేది మెయిన్ ఇంపార్టెన్స్. దాని టైం దానికి కేటాయిస్తున్నట్టు. ఎందుకంటే నేను అలాగే చేసేవాడిని. నాకు చాలా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది అనమాట. చాలా మంది ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం చేయడం బాగుండేది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ చదువు కూడా ఉండాలి. సో ఆ రెండుని మనం బ్యాలెన్స్ చేసుకుంటే కనుక మనకు అవి చాలా మెమరబుల్గా ఉంటాయి. చాలా మెమరబుల్గా అదే చాలా బాగుంది. సో వాటిని మీరు మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంకా వేరేదేమో అదొక్కటే నేను చూసుకోవాలి. రేపు ఎగ్జామ్ టిప్స్ అంటే మెయిన్ ఏంటి అంటే నిన్న ఎవరో ఒక 2 వచ్చి నన్ను అడిగారు అనమాట. ఎవరో మన సమీర్ భాష అయినా తను వెళ్ళిపోయాడు. సార్ భయం వేస్తుంది సార్, ఎగ్జామ్ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. నేను వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను, రేపు ఎగ్జామ్ వెళ్ళాలంటే భయం వేస్తుంది అని. తను ఇంకో ఎవరో వచ్చి అడిగారు, సార్ టెన్స్ అవుతుంది సార్, రేపు ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియదు, టెన్స్ వల్ల వచ్చిన క్వశ్చన్స్ కూడా నేను చేయలేకపోతున్నాను, అలా భయంగా ఉంది అన్నట్టు అడిగారు కొంతమంది. సో దానికి ఒకటే రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అసలు మనకు ఏదో ఇన్ని మార్క్స్ రావాలి అన్ని మార్క్స్ రావాలి అని మైండ్లో నుంచి తీసేది. వెళ్ళి మైండ్ ఫ్రీగా పెట్టుకొని ఎగ్జామ్ రాయాలంటే నేను బాగా చదివాను, లేదా నేను ఎంతవరకు అయితే చదివానో అంతవరకు నేను నా బెస్ట్ చదివాను అని వెళ్ళి ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఇంకా మైండ్లో అసలు ఏం పెట్టుకోవద్దు, నాకు 110 రావాలి, లేదా నాకు 120 రావాలి, 150 రావాలి. సో ఇలాంటివి ఏం పెట్టుకోమాకండి. మైండ్ ఈ రోజు మొత్తం మైండ్ ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుందండి. అర్లీగా పడుకోండి. ఈరోజు ఎంత అర్లీగా పడుకుంటే అంత మంచిది, రేపు అంత ఫ్రెష్గా ఉంటుంది. అది అర్లీగా పడుకోండి, తొందరగా తినండి, అర్లీగా పడుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా చేయండి. బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎవరు ఎగ్జామ్కి వెళ్ళకూడదు. అది బయట అయినా ఇక్కడైనా లేదా బయట అయినా బ్రేక్ఫాస్ట్ చేసేది. ఎందుకంటే కంపల్సరీ మన స్టమక్ అను మైండ్ ఉంటుంది, రిలేషన్ అనేది. సో ఒకవేళ మనకు స్టమక్ మన రోజు తినే అలవాటు ఉంది, ఆ ఒక రోజు సరే ఏముంటే ఒక రోజు అని వదిలేస్తే దాని ఎఫెక్ట్ ఎంతో కొంత మన ఎగ్జామ్ మీద పడుతుంది. సో అందుకని ఇక్కడ తింటే ఇక్కడ లేదా బయట అయినా ఇక్కడ ఎంతో కొంత మరీ హెవీ. అంటే జనరల్గా ఏంటంటే కొంతమందికి ఎగ్జామ్ తెలుసుకుంటే తినబుద్ధి కాదు, ఎగ్జామ్ అయ్యే వరకు తినబుద్ధి కాదు, అది ఉండే ఉంటుంది. కొంతమంది ఏదైనా జర్నీ చేయాలన్నా కొంతమంది తినబుద్ధి కాదు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎందుకంటే అదో ఫ్రెండ్స్ లాగా ఉంటుంది. సో అది కంప్లీట్గా ఉండకుండా తినండి, కొంచెం ఎంతో కొంత తినండి. తిని జాగ్రత్తగా వెళ్ళి కాన్ఫిడెంట్గా ఆయన ఎగ్జామ్స్ రాశాను నేను, వీటికి మించిన క్వశ్చన్స్ ఏమో వస్తాయి అని ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ మీరు ముందే డిమోటివేట్ అయిపోయారనుకో, టఫ్ వచ్చిందో ఎలా వచ్చిందో, నేను రాయగలను లేదు, మొన్న జరిగిన ఎగ్జామ్స్ వరకు సరిగ్గా రాయకపోయాను, లేదా ఈ సబ్జెక్టు అని అసలు ఇవన్నీ మైండ్ నుంచి తీసే ఫ్రెష్గా ఉన్నారంటే మీకు ఫ్రెష్ మైండ్తో వెళ్ళి చక్కగా ఎగ్జామ్ రాస్తే కంపల్సరీగా ఆ కాన్ఫిడెంట్ వల్లే మీకు సగం మార్క్స్ అనేది మనకు పెరుగుతాయి, ఆ థాట్స్ అనేవి వస్తాయి ఎగ్జామ్. మనం చూసినా చూడకపోయినా ఎక్కడో ఉంటుంది మన కాన్షియస్, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో చోట అది ఉండే ఉంటుంది. దాన్ని రీకలెక్ట్ చేసుకోవడం, అది తొందరగా రీకలెక్ట్ చేసుకోవాలి అంటే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది.
ఇప్పుడు ఒక్కోసారి మేము క్లాస్ చెప్పేటప్పుడు ఒక్కోసారి వచ్చేస్తూ ఉంటాయి ఫ్రీగా అన్ని నార్మల్ బోర్డు మీద వస్తూ ఉంటాయి. కానీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇంటి దగ్గర కానీ ఏదో పర్సనల్ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రొఫెషనల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదో ఒకటి ఉందనుకోండి, అప్పుడు నా మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఎవరికి. సో అలాంటప్పుడు టీచింగ్ ఏంటంటే అది మీకు తెలియదు కానీ మాకు తెలుస్తూ ఉంటుంది. అరే ఈరోజు నేను సరిగ్గా టీచ్ చేయలేదు అనిపిస్తూ ఉంటుంది. కాదు ఇండియా ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అనిపించింది ఈరోజు నేను అంత ఎఫెక్టివ్గా చెప్పలేకపోయాను ఈ రీజన్ వల్ల. ఎందుకంటే మైండ్లో ఒక సైడ్ అది కొడుతూ ఉంటున్నాను, ఏదో ప్రాబ్లం, ఏదో పర్సనల్ ప్రొఫెషనల్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ అనేది నేను టీచ్ చేసే దాని మీద అది మీకు తెలియదు. ఇంకా అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలియదు. ఒకవేళ మీరేమనుకుంటారు జనరల్గా అంటే సార్ రోజు బాగా చెప్తారు, అర్థమవుతుంది, ఈ రోజు ఏంటి అర్థం కాలేదంటే మేబీ టాపిక్ ఏమైనా టఫ్గా ఉండదు, టఫ్ టాపిక్ ఏమో అందుకని నాకు ఎక్కట్లేదు. ఈ వేలో అది స్టూడెంట్స్కి వెళ్ళదు, కానీ యాజ్ ఎ టీచర్లో మేము ఫీల్ అవుతాం. ఎవరైనా ఫీల్ అవుతారు, నేను వాళ్ళని ఫీల్ అయిపోతుంది చాలా. సో అందుకని ఏంటంటే ఆ మైండ్ ఫ్రీగా ఉంచుకుంటాం. అందుకే ఈరోజు కూడా నేను ఫ్రీగా వదలడానికి రీజన్ కూడా మైండ్ ఫ్రీగా ఉంచుకొని చక్కగా ఎగ్జామ్ రాసి హ్యాపీగా రిజల్ట్ అనేది తర్వాత, రిజల్ట్ ఏదొచ్చినా తర్వాత మనం ఏం చేయలేము. ఆ రిజల్ట్ ఇప్పుడు ఒక్క రోజులో 1.5 డేలో హాఫ్ డేలో మనం అయితే చేయగలిగింది లేదు. కాకపోతే మన చేతిలో ఉన్నది ఏదైతే ఉందో అది రిజల్ట్ గురించి వదిలేదు. అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి, అన్ని మార్క్స్ వస్తాయి, ఐఐటీ వచ్చింది, ఎన్ఐటీ వచ్చింది, నాకేం రావేమో, ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలేదు, ఇవన్నీ వదిలేసి జస్ట్ మైండ్ ఫ్రీగా పెట్టుకోండి. బాగా రాయండి ఎగ్జామ్, ఫ్రీగా రండి. రేపు ఆ రిజల్ట్ దాన్ని బట్టి ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఏదో ఇప్పుడు మీరు నేను అదే చెప్తున్నాను, ఎవరో ఐఐటీస్లో చదివితేనో మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, లేదా నార్మల్గా చదివితే ఫ్యూచర్ ఉండదు. ఇవేమన్నట్టు ఉండవు. మన వర్త్ అనేది ఉంటుంది. మన వర్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కువగా అసలు సక్సెస్ పీపుల్ నార్మల్గా చూసుకుంటే కనుక అందరూ ఐఐటియన్సేనా సక్సెస్ పీపుల్, అలా ఏం కాదు. ఐఐటియన్స్ కానీ కాకుండా నార్మల్గా ఉన్న కూడా చాలామంది సక్సెస్ అయినందు చాలా. కాకపోతే ఆ మనం హైలైట్ చేస్తాం అంతేగాని ఎన్ఐటీలోనే చదువుకొని నా ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది, నాకు రాలేము, ఐఐటీలోనే ఉంటేనే అలా ఉంటుంది, అలా ఏమి నార్మల్గా ఉంటుంది. వేరే మన అక్కడ ఎంత కష్టపడుతున్నాం, ఆ కోర్సులో ఎంత కష్టపడుతున్నాం, అక్కడ మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతున్నాం, ఆ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు తర్వాత. అలాగే బీటెక్లో మీరు ఏం చేస్తారు అంటే ఏదైనా మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అని ఉంటూ ఉంటాయి, మీకు బయట దొరుకుతూ ఉంటాయి. అంటే మరి ఫస్ట్ ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అలా తీసుకున్నారు అనుకుంటుంది. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు 4 సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఇయర్లో అందరికి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈవెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చింది కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ కామన్ ఉంది. అదే సెకండ్ ఇయర్ వచ్చేసరికి మీకు 4 సబ్జెక్ట్స్ వస్తాయి. సో అలాంటి 4 సబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, కానీ రేపు మనకు జాబ్లో కానీ లైఫ్లో కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అంటే ప్రాజెక్ట్స్ చేస్తాం. సో బయట ఉంటూ ఉంటాయి. ఈ రోజుల్లో అసలు అందులో ఇప్పుడు ఆన్లైన్ అనేది చాలా ఇదిగా ఉంది కాబట్టి మీకు ఈవెన్ ఆన్లైన్లో కూడా తెలుస్తుంది, ఇంటర్న్షిప్స్ లాగా. సో అది చేసుకుంటూ ఉన్నాయి. ఒక 6 months ఇంటర్న్షిప్ చేశారు. సో దీనివల్ల వాళ్ళ సర్టిఫికేట్, ఒక సోపాల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ఆ ఇంటర్న్షిప్ ఆ సర్టిఫికేట్ అనేది మనకు రేపు జాబ్ ప్రొఫైల్లో కానీ వాటిలో ఏమవుతుందంటే మనకు అది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఆ ఇంటర్న్షిప్స్ చేసేదానికి అది కొంతమంది మీ ప్రొఫెసర్స్ దగ్గర కూడా ఉంటాయి. మీరు ప్రొఫెసర్స్కి బాగా ఒబీడియంట్గా ఉన్నారు, ఇప్పుడు అక్కడ చాలా ఒబీడియంట్గా ఉండండి. ఎంత ఒబీడియంట్గా ఉంటే మీకు ప్రాక్టికల్స్లో కానివ్వండి లేదా పర్సనల్గా కానివ్వండి అంత మీకు ఇది వస్తుంది, చాలా బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడు ప్రొఫెసర్స్కి అగేన్స్ట్గా వెళ్ళమాట. ఏ టీచర్ అయినా వాళ్ళతో డిస్కషన్ చేయటం, వాళ్ళు చదివితే ఓకే సార్ ఓకే అలా మేబీ ఆమె ఒకవేళ వాళ్ళకి తప్పైనా మన వైపు అని చూస్తే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీద ఒక ఇంప్రెషన్ రావాలి, ఓకే ఇతను ఒక ఒబీడియంట్ స్టూడెంట్, నేను చెప్పినట్టు వింటాడు. సో ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు చాలా రోజుల నుంచి టీచ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్ చాలా వాళ్ళకు నెట్వర్క్ ఉంటుందన్నమాట. సో మీ ఒబీడియన్స్ కానీ మీకు నచ్చితే వాళ్ళకి నచ్చితే కనుక మేబీ మీకు ఇంటర్న్షిప్స్ ఇచ్చడం, వాళ్ళు ఎవరికో చెప్పడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. అక్కడికి ప్రొఫెసర్స్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తుంటాను, సరే ఇలా ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏమైనా ఉందా ఒపీనియన్,
అలాగే మీ సీనియర్స్తో బాగుందండి. మీ సీనియర్స్ కూడా చాలా అంటే మేబీ ఏదో ర్యాకింగ్ అని ఏదని కొంతమంది ఏదో భయపడుతుంటారు కదా అని, మరి ఈ రోజుల్లో అయితే ఏదో సినిమాల్లో చూపించినట్టు ఏదో మరి అంత దారుణంగా అయితే ఎక్కడ ఏమి ఉండవు. నార్మల్ మేమందరం ఫేస్ చేసిన వాళ్ళు మేము కూడా చేసిన వాళ్ళమే. సో కాబట్టి ఏంటంటే ఎక్కడ ఏం దారుణంగా ఏముండదు, నార్మల్గా ఉంటాయి. ఏదో మూవీస్లో చూపిస్తారు, ఏదో మరి ఇదిగా చూపిస్తారు లేదండి, ఏదో నార్మల్గానే ఉంటాయి, ఏం లేదు. సో వాళ్ళతో కనుక మనం వాళ్ళు చెప్పినప్పుడు మనం కొంచెం వాళ్ళకి కోఆపరేట్ చేసామనుకోండి, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. సీనియర్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సీనియర్ చెప్తారనమాట జనరల్గా, ఎవరు ఏ టీచర్ బాగా చెప్తారు, ఏ టీచర్ నోట్స్ బాగుంటుంది మీకు, ఎవరు ఎలా వాళ్ళ అంటే ఆ కాలేజ్ హిస్టరీ మొత్తం మీకు ముందే తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు మీ ఆ 4 years అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ కమింగ్ 4 years మీరు ప్లాన్ చేసుకోవడానికి ఇదనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ప్రొఫెసర్స్తో కానీ సీనియర్స్తో కానీ వీళ్ళతో చాలా ఒబీడియంట్గా ఉండడానికి డెస్క్ పెట్టేయండి అసలు. అమ్మాయి డెస్క్ పెట్టేయండి. ఇష్టం వాళ్ళది. ఎంతసేపు రా? 20 నిమిషాలు. గుడ్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మొన్న ఇచ్చారు సార్. ఎవరు కూడా ఇస్తారు నీకెందుకు? అమ్మ నిన్న బదులు ఇస్తున్నారు. రాత్రి